అవునా? మీకు 1 టేబుల్ వస్తే 99 టేబుల్ కూడా వస్తుంది తెలుసా? 99 టేబుల్ కూడా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 రెండు సున్నాలు పెట్టండి. 100 అంతా 10,000. నెక్స్ట్ 1 టేబుల్ చెప్పండి. 1 మైనస్ చూడండి 99 మళ్ళీ ఒకటి తగ్గించండి. 8 198 7 290 ఇక్కడ 6 396 495 మైనస్ 500 మైనస్ 5 500 మైనస్ 6 అంటే 4. వెరీ గుడ్. నెక్స్ట్ 6 9 3 7 9 2 8 9 1 9 ఇదేం టేబుల్? దీంట్లో ఏం టేబుల్ ఉన్నది? ఓన్లీ 1 టేబుల్. ఏముంది? 1 టేబుల్ వస్తే మీకు 99 టేబుల్ కూడా రాయొచ్చు. 999 టేబుల్ కూడా రాయొచ్చు. 9999 టేబుల్ కూడా వస్తుంది. చూడండి, ఫస్ట్ 1 జా అంటే 1 తక్కువ చేసినాం, అవునా? 2 జా అంటే 2 తక్కువ చేసినాం. 3 జా అంటే 3 తక్కువ చేసినాం. 4 జా అంటే 4. 5 జా అంటే 5. 6 జా అంటే 6. 7 అంటే 7. 8 అంటే 8. 9 అంటే 9. 10 అంటే 10. అదే 99 టేబుల్. 9 టేబుల్స్ కష్టమా? పెద్దది 9 కదా, అది కష్టమా? అదే ఈజీ ఉన్నది అన్నిటికంటే, అవునా? అన్నిటికంటే ఈజీగా అదే ఉంది. కానీ రావాల్సింది చిన్న తీసివేత. ఏం రావాలి? అవునా? చిన్న తీసివేత వస్తే 9 వస్తుంది, 99 వస్తుంది, 999 కూడా వస్తుంది. మీరే చెప్తారు చూడండి. 999 కూడా మీరే చెప్తారు. 1 2 3 4 5 6 7 8 ఎన్ని జీరోలు పెట్టాలి? 3. 1000 2000 2000 3000 4000 5000 వెరీ గుడ్. 10,000. అవునా? -1 -2 3 చూడండి, 1 తక్కువ చేస్తే 999, 2 తక్కువ చేస్తే 8 198. ఓకేనా? 3 తక్కువ చేస్తే 299 7. 4 తక్కువ చేస్తే 6 3996. 5 తక్కువ చేస్తే 5 499 5. 6 తక్కువ చేస్తే 4 5995. 4 తక్కువ చేస్తే 3 6993. అవునా? 8 తక్కువ చేస్తే 2 7992. 8 తక్కువ చేస్తే 1 8991. 10 తక్కువ చేస్తే 9990. ఇప్పుడు చూడండి, గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టే కదా. ఈ రెండింటిని కలిపితే 9 రావాలి, మధ్యలో 9 ఉండాలి. అదే 9 టేబుల్. గుర్తు పెట్టుకోండి, ఈ రెండింటిని 0 + 1 9 ఎంత? 9. 1 + 8 ఎంత? 9 2 + 7 ఎంత? 9 3 + 6 ఎంత? 9 4 + 5 ఎంత? 9 5 + 4 ఎంత? 6 + 3 ఎంత? 7 + 2 ఎంత? 8 + 1 ఎంత? 9 + 0 ఎంత? 9. అవునా? ఇటు చూడండి, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 8 ఉంది కాబట్టి 1. 9 టేబుల్ కదా మనం రాసేది. అవును. ఇక్కడ 7 ఉంది కాబట్టి 2. 7 + 2 9. ఇక్కడ 6 ఉంది కాబట్టి 3. 6 + 3 9. ఇక్కడ 5 ఉంది కాబట్టి 4. 4 ఉంది కాబట్టి 5. అర్థమైందా? మొదటి రెండు కలిపితే 9 వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా 0.
0 plus 9, 1 plus 8, 2 plus 7, 3 plus 6, 4 plus 5, 5 plus 4, 6 plus 3, 7 plus 2, 8 plus 1, 0 plus 1. మధ్యలో ఉన్నది కూడా 9. మధ్యలో ఉన్నది కూడా 9 ఎక్కల్లో 9 తప్ప ఏం రాదు. 9 టేబుల్లో 9 తప్ప ఏం రాదు. ఇక్కడ చూడండి 0. అవునా? 0 plus 9, 8 plus 1, 2 plus 1, 7, 6 plus 3, 4 plus 5, 5 plus 4, 6 plus 3, 7 plus 2, 8 plus 1, 0 plus 9. విన్నారా? 9 టేబుల్లో 9 తప్ప ఏమీ రాదు. ఇదే 9 టేబుల్. అందరికి కష్టం అనిపించే టేబుల్ 9 కదా. 9 లో 9 తప్ప ఏమన్నా ఉన్నాయా? లేవు. కానీ దాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి? అర్థం చేసుకుంటే ఇంతకంటే ఈజీ టేబుల్ ఏదన్నా ఉందా? ఏదన్నా ఉందా? సార్ 3 9,999 3 అమ్మో 3 అడిగింది సార్. అవునా? 3 అడిగింది కాబట్టి 10 minus 3 ఎంత అవుతుంది? 7. 7. ఈడ 7 అంటే ఇచ్చింది కదా. ఇటేమొస్తుంది? 2. అవునా? 9,999 అన్నాడు అంటే అది 10,000 దగ్గర ఉన్నది కదా. ఇదేంటి 9 పెట్టాలి? 3. అర్థమైందా? అవును. ఇటు చూడండి 9,999 అన్నాం కదా. అవును. అవునా? 10,000 కదా ఇది. అవును. కాబట్టి మనం 3 అడిగాం కాబట్టి ఏం రాస్తాం? 30,000. ఎంత? 30,000. మైనస్ 3 కదా. అవును. సో లాస్ట్ ఇక్కడ 7 వచ్చిందా? అవును. ఇక్కడ 2 వచ్చిందా? మధ్యలో ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఈడ ఏమి మనకి ఇవి రెండు కలిపితే ఎంత రావాలి? 9. అంటే మధ్యలో వచ్చేటి అన్ని 9 లేదు. 3 అడిగినాం కాబట్టి 7 రాసినాం. 7 కి ఎంత కలిపితే 9 అవుతుంది? 2. కాబట్టి 2 రాసినాం. సార్ 4 9 అడిగినాం కదా. అవును. ఒక 9 పెరిగిపోయింది కదా. 3 9 మధ్యలో పెట్టేసినాం కదా. ఇప్పుడు 999 7 అడిగినా అనుకోండి. 999 7 అడిగినా అమ్మా కదా. 7 కాబట్టి 10 లో నుంచి 7 తీస్తే ఎంత? 10 లో నుంచి 7 తీసేస్తే ఎంత? 3 కదా. 3 కి ఎంత కలిపితే 9 అవుతుంది? 6. అవునా? ఇది 1000 దాకా కదా. 1000 కదా. 7,000 లాస్ట్ కదా. ఎన్ని 9 పెట్టాలి? ఎన్ని ఉన్నాయి? అర్థమవుతుందా? ఒకటి ఎక్కం వస్తేనే అన్ని వస్తున్నాయి. చూసిండ్రా? ఒకటి ఎక్కం వస్తే 9 ఎక్కం వచ్చేసిందా? 99 ఎక్కం వచ్చేసిందా? 999 ఎక్కం వస్తుందా? ఇగో ఈడ 5 9లు పెడుతున్నా చూడండి. 1 2 3 4 5 ఇంటూ 9 అడిగినా అమ్మా అమ్మేం లేదు. 10 లో నుంచి 9 తీస్తే ఎంత? 10 లో నుంచి 9 తీస్తే 1. 1 కదా. 1కి ఎంత కలిపితే 9 అవుతుంది? 8. మధ్యలో ఎన్ని 9లు ఉన్నాయి? 3. ఎన్ని ఉన్నాయి? 4. ఎన్ని ఉన్నాయి? 4. 1 2 3 4. ఇదే మీ జవాబు. అదే మీ ఆన్సర్. ఏమన్నా కష్టం ఉన్నదా? ఏమన్నా కష్టం ఉన్నదా? మీరు ఏం చేయాలి? 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ఏదన్నా చూడంగానే వినంగానే రాదు. వింటూ పోతే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తూ పోతే వస్తుంది. లెక్కలంతా ఈజీ, మ్యాథ్స్ అంత ఈజీ ఏది లేదు. అది ఎప్పుడు వస్తుంది? 1కి 10 సార్లు వినాలి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో ఏమున్నదని. ఈ దాంట్లో ఏమన్నా ఉన్నదా? మీరు అర్థం చేసుకుంటే ఏం లేదు. అర్థం చేసుకోకపోతే ఏం రాదు.
అర్థం చేసుకోకపోతే ఏం రాదు. ఇది అర్థమైంది అందరికి? ఓకే, ఇది 9 టేబుల్ అయిపోయింది. అవునా? అయితే ముందు మీకు టేబుల్స్ రావాలి. టేబుల్స్ అంటే ఏమో తెలుసా? కూడికలు. ఏమో మల్టిప్లికేషన్ అంటే ఏమో తెలియాలి. ఫస్ట్ ఏం తెలియాలి? మల్టిప్లికేషన్ అంటే ఏం లేదమ్మా. మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్ అనండి. మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ అడిషన్. రిపీటెడ్ అడిషన్. మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, రిపీటెడ్ అడిషన్. ఏం సార్ నేను ఎత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా? రిపీటెడ్ అడిషన్ అంటారు ఏంది? ఏం లేదు. 2 2s అనండి. ఎంత ఎంత అంటే ఏంటి అర్థం? 2 is added by 2 times is equal to 4. 2 2s అంటే 2ని 2 సార్లు కలిపితే వచ్చేది 2 2s 4 అంటున్నాం కదా. 2ను 2 సార్లు కలిపితే వచ్చేదే 2 3s అంటున్నాం కదా. అంటే 2ని 3 సార్లు కలిపితే వచ్చేదే 2 4s అంటే 2ని 4 సార్లు కలిపితే వచ్చేది 2 5s అంటే 2ని 5 సార్లు కలిపితే వచ్చేది. అంటే గుణకారం అంటే ఏం లేదు, రిపీటెడ్ అడిషన్. ఒక సంఖ్యని ఒక అంకెని మళ్ళీ ఎన్నిసార్లు కలపాలో చెప్పేదే గుణకారం. 2 5s అంటే ఏమంటున్నాడు? రే నువ్వు 2ని 5 సార్లు కలుపు. 7 5s అంటే ఏమంటున్నాడు? 7ని 5 సార్లు కలుపు. 9 5s అంటే ఏమంటున్నాడు? 9ని 5 సార్లు కలుపు. అర్థమవుతుందా? 10 5s అంటే 10ని 5 సార్లు కలుపు. అదే గుణకారం. గుణకారం అంటే మల్టిప్లికేషన్ అంటే ఒక అంకెని ఎన్నిసార్లు కలపాలో చెప్తున్నాడు వాడు. అర్థమైందా? అంతేగాని దాన్ని ఏం నుంచో పట్టుకొస్తలేడు. గుణకారం అంటే కూడిక, భాగహారం అంటే తీసివేత. అర్థమవుతుందా? గుణకారం అంటే మల్టిప్లికేషన్ అంటే ఒక అంకెని ఎన్నిసార్లు కలపాలో చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు చూడండి. 17 5s అన్నాడు అనుకోండి, మీకు 5 ఎక్కం రావాలని కాదు. 17ని 17ని 5 సార్లు కలపండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రతిసారి కలపడం కష్టమైతుంది కాబట్టి మనకు కనిపెట్టింది ఏంది? మల్టిప్లికేషన్. అవునా? అయితే మనకు అర్థమవుతుందా? 17 5s అంటే 7 5s 1 5. 7 5s 1 5s అని దాని అర్థం. అవునా? గుణకారం అంటే కలపాలి అని. ఓకేనా? ఇప్పుడు మరి సార్ మాకు 1 to 9 రానే రావు సార్, మాకు అస్సలకే రావు. మేము ఎట్లా నేర్చుకోవాలి? 1 to 9 మాకు రావు. ఎట్లా నేర్చుకోవాలి? అవు సార్ మాకు రానే రావు. ఎట్లా నేర్చుకోవాలి? మీకు 0 ఎక్కం వచ్చా? 1 ఎక్కం వచ్చా? అవును. మీకు 9 ఎక్కం దాకా వచ్చేస్తాయి. 0 టేబుల్ అండ్ 1 టేబుల్ మీకు వస్తే 9 టేబుల్ దాకా వస్తాయి. 9 టేబుల్ దాకా వస్తే 99 టేబుల్ దాకా వస్తాయి. అవునా? మీరు నాకు అడగండి ఏదన్నా. సార్ 77 5s 88 5s లేదన్నా అడగండి ఒకసారి. మీ ఇష్టం ఉన్నది అడగండి ఏదన్నా. మీకు 1 నుంచి 100 దాకా వచ్చు కదా. ఏదన్నా ఒకటి ఒక అంకె చెప్పండి. 78. ఇటు చూడండి, మనోడు 78 8s అని అడిగింది. అవునా? నేను చెప్తా చూడండి. 56 64. 56 దీని జవాబు 624 వస్తుంది. చూడండి, ఇగో 56 64 4 2 1 624. నేనేమన్నా కుడిక గుణకారం భాగారం ఏమన్నా చేసిందా? ఈజీగా వచ్చిందా? 8 8s 64 కింద రాసుకోవాలి. 7 8s 56 పైన రాసుకోవాలి. 4 2 6. ఇంకేదన్నా అడగండి. ఏదన్నా ఒకటి చెప్పండి. 1 to 100 దాకా పెద్దది 98 కదా. 98 ఎంత రాద్దాం?
9 వా 9 చూడండి. ఇది కూడా చెప్తా చూడండి ఎంత వస్తుంది. 81 72 882 చూద్దామా ఒకసారి. 9 9 దా 81 72 882. మీరేం చేస్తారు సార్? సార్ 9 9 దా 72 7 క్యారీ 9 81 80. ఆ 7 మర్చిపోతే తప్పు అవుతుంది. నేను ఇప్పుడు ఏమి ఇది చేయకుండానే చెప్పినా కదా, చేసి చెప్పినా కరెక్టే వచ్చిందా? మీరు చేసినట్టు చేసినా అంతే వస్తుంది. కానీ ఇక నేను నోటెడ్ చెప్తున్నాను. మీరు అట్లా చెప్పాలంటే ఏం చేయాలి అంటే మీకు ఇట్లా ప్రాక్టీస్ కావాలంటే మీకు 1 to 9 టేబుల్స్ పర్ఫెక్ట్ రావాలి. ఏం రావాలి? అవి పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఇది 100 దాకా పెన్ను పేపర్ కాపీ ఏం లేకుండా ఎట్లా చేయాలో నేను నేర్పిస్తాను. అర్థమవుతుందా నేను చెప్పేది? కానీ ముందు మీకు 1 to 9 రావాలి. సార్ మరి నాకు 1 to 9 రానే రావు సార్, నేనేం చేయాలి? ఒక్కటే ఎక్కం ఎంత మందికి వచ్చు? అమ్మ అందరికి వచ్చు 1 టేబుల్ కదా. ఒకసారి చెప్పండి. 1 అని చెప్పకండి, డైరెక్ట్ చెప్పండి. వెరీ గుడ్. మళ్ళీ 1 టేబుల్ చెప్పండి. 1 plus 1 ఎంత? 2 plus 2 3 plus 3 4 plus 4 5 plus 5 6 plus 6 7 plus 7 8 plus 8 9 plus 9 10 plus 10 ఇదేం టేబుల్ అలా? విచ్ టేబుల్ ఇట్ ఇస్? ఏం లేదు. 1 టేబుల్ కి 1 టేబుల్ కలిపితే ఏం టేబుల్ వచ్చింది? ఏం టేబుల్ వచ్చింది? మరి 2 కి 1 కలిపితే 2 కి 1 కలిపితే అవు సార్ నువ్వు మస్తు సార్ నువ్వు సార్. మరి ఓనన్నా నాకు 2 7 అని అడిగితే నేను ఏం చేయాలి సార్ అంటే నీకు అవసరం లేదు, నీకు 1 7 తెలుసు కదా. ఎంత? 1 7 7 కి 7 కలిపితే ఎంత? 14. మరి 2 7 ఎంత? 14. ఒరే ఒకటి కమ్ని 2 సార్లు కలిపితే 1 టేబుల్ ని 2 టైమ్స్ చేస్తే వచ్చేదే 2 టేబుల్ కదా. మరి 3 టేబుల్ నాకు రానే రాస్తారు. నువ్వు ఏం సార్ నువ్వు ఎట్లున్నావు సార్, నువ్వు మరి 3 టేబుల్ ఎట్లా చెప్పాలా సార్ నేను? ఒరే నీకు 2 కమ్ వచ్చు కదా, వచ్చు కదా. 1 టేబుల్ వస్తే 2 టేబుల్ వచ్చింది కదా. సార్ నాకు 3 7 అడిగారు సార్, 3 7 నాకు రానే రాదు ఎందుకు రాదురా? నీకు 1 7 తెలుసా? ఎంత? 7 7 plus 7 ఎంత? మళ్ళా 14 plus 7 ఎంత? 47. 21 ఎంత? వెరీ గుడ్, శివచరణ్ చెప్పిండు. అవునా? అవునా కదా. మరి 3 7 21 ఎంత? అంటే 2 ఎక్కం రావాలి. చెప్పండి, ఇది 2 టేబుల్ కదా. మరి ఇప్పుడు 2 కి 1 టేబుల్ కలుపుదాం. 1 2 వెరీ గుడ్. చెప్పండి 2 plus 1 4 plus 2 6 plus 3 8 plus 4 10 plus 5 12 plus 6 14 plus 7 16 plus 8 18 plus 9 20 plus 10. అమ్మయ్యా, ఇదే టేబుల్. మరి నేను నీకు నేర్పేది ఏంది? కూడిక ముందు ఎందుకు నేర్పినా మీకు? కూడికి వస్తే ఏమొస్తుంది? గుణాకారం. ఇఫ్ యు లర్న్ అడిషన్ యు కెన్ లర్న్ మల్టిప్లికేషన్. అర్థమైందా? యు షుడ్ లర్న్ అడిషన్ ఫస్ట్. కూడిక పర్ఫెక్ట్ రావాలి. ఏం రావాలి? అప్పుడు మీకు ఏమొస్తుంది? గుణాకారం. మరి తీసివేత వస్తే ఏమొస్తుంది? బాగా. ఏమొస్తుంది? ఏం లేదమ్మా. గుణాకారం అంటే చూడండి, 2 కలిపే చెప్పాలి. గుణాకారం అంటే ఇటునండి 7 3 అని అడిగింది అనుకోండి.
మీరేం రాస్తారు 21 అని రాస్తారు అవునా భాగహారం అనుకోండి 21 డివైడెడ్ బై 3 అన్నాడు అనుకోండి ఏం లేదు ఈడ ఏం చేసిండ్రు 7ని 3 సార్లు కలిపిండ్రు అవునా కదా లేదా 3ని 7 సార్లు కలిపిండ్రు అవునా కదా ఈడ ఏం లేదమ్మా ఇది కూడిక కదా అది తీసివేద్దాం ఏం లేదు 21 నుంచి 3 తీసేయాలి 18 వచ్చింది మళ్ళీ 18 నుంచి 3 తీసేయాలి ఎంత 16 లో నుంచి 3 తీస్తే 13 18 నుంచి 3 తీస్తే 15 నుంచి 3 తీస్తే వెరీ గుడ్ 12 నుంచి 3 తీస్తే 9 నుంచి 3 తీస్తే 6 నుండి 3 తీస్తే 3 నుండి 3 తీస్తే 0 ఎన్నిసార్లు తీసిండ్రు 1 2 దీని ఆన్సర్ ఎంత గంటే భాగాహారం అంటే ఇది భాగాహారం ఇది గుణాకారం ఇప్పుడు 3 టేబుల్ వరకు అయింది కదా మనకి నెక్స్ట్ మీరు 3 టేబుల్ కి ఏ టేబుల్ కలపాలి ఏ టేబుల్ కలపాలి మీకు ఏ టేబుల్ వస్తుంది 4 కి 1 టేబుల్ కలిపితే ఏ టేబుల్ వస్తుంది 5 కి 1 టేబుల్ కలిపితే ఏ టేబుల్ 6 కి 1 టేబుల్ కలిపితే 7 కి 1 టేబుల్ కలిపితే 8 కి 1 టేబుల్ 9 కానీ మీకు 9 టేబుల్ అనేది ఒకటి రాయకండి 8 వరకే రాయండి 9 టేబుల్ తీసివేత చేయాలి 10 - 1 ఇంతకు నేర్పించిన కదా 10 - 1 చేయాలి ఏం చేయాలి అవునా ఇక్కడ వరకు రాస్తే కూడిక మళ్ళొకసారి ప్రాక్టీస్ అవుతుంది ఏమవుతుంది మళ్ళోసారి ప్రాక్టీస్ అవుతుంది కూడిక అయితే రేపు మీరు ఏం చేస్తారు 1 to 9 టేబుల్స్ కూడిక రూపంలో రాసుకొని వస్తారు నా కోసం అవునా